పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన టైంలో మన దేశం తీసుకున్న అప్పులకు వడ్డీ కూడా కట్టలేని పరిస్థితి నుంచి మన దేశాన్ని ఒక ఆర్థిక శక్తిగా ఎదిగేలా చేసింది మన పివి నరసింహారావు గారే. అసలు బడ్జెట్ గురించి చెప్పుకోవాలంటే, మన దేశ డెవలప్మెంట్ గురించి చెప్పుకోవాలంటే పివి నరసింహారావు గారి కంటే ముందు, పివి నరసింహారావు గారి కంటే తర్వాత అని చెప్పుకోవాలి. మన దేశం ఇప్పుడు అనుభవిస్తున్న 5వ ఆర్థిక శక్తి అనే స్థితికి కారణమే మన భారత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఇలాంటి సంస్కరణలు కాదండి. 1991 జూలై 24 రోజు ఆయన ఒక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్‌తో మన దేశ రూపురేఖలే మారిపోయాయి. ఫస్ట్ మన దేశానికి ఉన్న అప్పు తీర్చేయాలని ఫిక్స్ అయ్యారు. తీర్చడానికి ఏం చేశారంటే, మన దగ్గర ఉన్న కొన్ని వేల టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దగ్గర తాకట్టు పెట్టి అమౌంట్ తీసుకొచ్చి ఫస్ట్ విదేశాల దగ్గర నుంచి తీసుకున్న అప్పులంతా కట్టేశారు. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎంకరేజ్ చేశారు. అది కూడా ఎలా ఎంకరేజ్ చేశారంటే, ఫారినర్స్ మన దగ్గర ఒక కంపెనీ పెట్టాలనుకుంటే మన ఇండియన్ కంపెనీలతో టైఅప్ అయి ఇక్కడ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలి. దాంతో ఏం జరిగిందంటే, ఫారినర్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఆసక్తి చూపించారు. అట్లే వాళ్ళు లాభపడ్డారు. అలాగే మన దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలు కూడా బాగుపడ్డారు. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఎక్కువ ఫోకస్ చేశారు. అంటే రోడ్లు, రైలు మార్గాలు, పోర్టులు, ఎయిర్పోర్ట్లు నిర్మించడంలో ఎక్కువ పెట్టుబడి పెట్టి మన దేశంలో రవాణా స్థితిని మెరుగుపరిచారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే, మన ఇండియా ఏదైనా వస్తువుని కొనాలన్నా లేదా అమ్మాలన్నా చాలా ఫాస్ట్గా రీచ్ అయిపోతుంది. దీంతో గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది అన్నమాట. ఫోర్త్ పాయింట్, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ పాలసీస్లో చాలా చేంజెస్ తీసుకొచ్చారు. అలాగే ఇంపోర్ట్స్ లైసెన్స్ మీద ట్యాక్స్ కూడా తగ్గించారు. దీనివల్ల మంచి మంచి టెక్నాలజీ ఉన్న మిషనరీలు మన కంపెనీలకు వచ్చాయి. అలాగే మన ఇండియాలో కంపెనీలు కూడా పెరిగాయి. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, మన ఇండియన్ కంపెనీలు ఫారెన్ కంపెనీలతో పోటీ పడేలా చేయడం. అంటే మన ఇండియన్ డొమెస్టిక్ మార్కెట్లో కాంపిటీషన్ పెంచి మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని పెంచడమే కాకుండా మన ఇండియాలో ప్రొడక్టివిటీని కూడా పెంచాలనే ఉద్దేశంతో ఈ రూల్ని చేంజ్ చేశారు. అంటే ఇంతకుముందు మన దగ్గర లైసెన్స్ రాజ్ అనే సిస్టమ్ ఉండేది. దీనివల్ల ఏం జరిగేదంటే, మన ఇండియన్ గవర్నమెంట్ ఎంత చెప్తే అంతే తయారు చేయాలి ఆ కంపెనీలు. లేకపోతే ఆ కంపెనీల లైసెన్స్ రద్దు చేసి కంపెనీలను మూసేసేవారు. ఈ కొత్త పారిశ్రామిక విధానంతో మన దేశ తలరాతనే మార్చారు మన పివి నరసింహారావు గారు మరియు మన మన్మోహన్ సింగ్ గారు. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. 1991లో ఎలక్షన్స్ క్యాంపెయిన్ జరుగుతుంటే రాజీవ్ గాంధీ గారిని ఎల్టీటీఈ ప్రభాకరన్ గారు హత్య చేయించారు. దీని తర్వాత మన దేశంలో ప్రధానమంత్రి కావాలంటే ఇటాలియన్ దేశస్థురాలైన మన సోనియా గాంధీ గారికి ఛాన్స్ లేదు. దీంతో మన ఇండియన్ సిటిజన్ అయిన పివి నరసింహారావు గారికి ఛాన్స్ రావడం వల్ల మన దేశం ఎంత పురోగతి సాధించిందో మీరే అర్థం చేసుకోండి. తెలుగు ఆణిముత్యానికి భారతరత్న అవార్డు రావడం మనందరికీ గర్వకారణం. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.